కానీ అన్ని యజ్ఞములు చేసిన ఫలితం పొందాలి అని కోరేట ఒక ఆయన. నాకు సకల యాగ ఫలితం కావాలి, సర్వదానముల వల్ల వచ్చిన ఫలితం కావాలని కోరాడు ఒకడు. ఇది కష్టమే కదా, అన్ని యజ్ఞాలు చేయటం ఒక కష్టం. రెండవది అన్ని దానాలు, భూదానం, గోదానం, హిరణ్యదానం, తిలదానం, ఇలా ఎన్నెన్నో దానాలు ఉన్నాయి. ఆ దానాలు చేయడానికి మన ధనమూలికి మనస్సు ఉండదు, డబ్బు లేకేంటి. యత్ఫలం సర్వయజ్ఞేషు సర్వదానేషు యత్ఫలం సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం విందతే నరగా. సమస్త యజ్ఞములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం, సమస్త దానములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం ఒక్కసారి పురాణము వినడం వల్ల వస్తుంది. ఏ పురాణమైనా ఒకసారి విన్నా చాలు, 100 సార్లు వినక్కర్లా. సకృత్తు అంటే ఒక్కసారి అని అర్థం, వెంటనే అని కూడా అర్థం ఉండవు. సంస్కృతంలో ఈ సకృత్ అనే శబ్దమునకు ఒకసారి అని అర్థం. దాంతోపాటు ఇంకో అర్థం ఏంటి, తక్షణం, వెంటనే. ఇప్పుడు సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం విందతే నరహ అంటే నరుడు ఒక్కసారి విన్నా పురాణము ఫలితం పొందుతాడని ఒక అర్థం. ఒక్కసారి పురాణం వింటే వెంటనే వచ్చేస్తుంది ఫలితం అని కూడా అర్థం. అందుకని చెప్పకుండా వ్యాసుడు చెప్పాడనమాట. అందున కృతయుగం కంటే, త్రేతాయుగం కంటే, ద్వాపర యుగం కంటే కలియుగంలో పురాణ శ్రవణం ఇంకా ఫలితం ఇస్తుందండి. కృతయుగంలోనూ మహానుభావులు పురాణాలు విన్నారు. సృంజయుడు కృతయుగం నాటివాడు, ఆయన పురాణాల కథలు వెళ్ళ మరి నారదుని ద్వారా సృంజయుడు విన్నాడండి కృతయుగంలో. త్రేతాయుగంలో మహానుభావుల యొక్క చరిత్రలు, రాముడు కూడా అరణ్యవాసం చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప మాందకర్ణి మొదలైనటువంటి వాళ్ళ కథలు వినలా, అవన్నీ పురాణాలే. అగస్త్యుని చరిత్ర వినలేదు, అది పురాణ శ్రవణమే. ఇక ద్వాపరయుగంలో ధర్మరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పురాణములు. కలియుగంలో మీలాంటి వాళ్ళు ఎంతోమంది నా ద్వారా వింటున్నారు. అంతఃపురం నైమిషారణ్యంలో కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షులు సూతుని ద్వారా విన్నారు. అవునా? కాబట్టి అన్ని యుగాల్లో పురాణం విన్నప్పటికీ కలియుగంలో వింటే ఎక్కువ ఫలితం అంటండోయ్. కలౌ యుగే విశేషేణ పురాణ శ్రవణాదృతే నాస్తి ధర్మపరః పుంసాం నాస్తి ముక్తిపథం పరః. ఈ కలియుగంలో పురాణ శ్రవణము వినడము కంటే మించిన ధర్మం లేదు. అంటే కలియుగంలో, ముఖ్యంగా ఈ కలియుగంలో పురాణము వినడము కంటే గొప్ప ధర్మం లేదు. పురాణము వినడము కంటే ముక్తి ఇచ్చేటటువంటి వస్తువు లేదు. పురాణం వినడము కంటే